హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నావెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 63. రాకేష్ స్టెప్ ఊహించని శరత్ టాక్కున వాడి చేతిని వెనక్కి పట్టి మార్చి పాకెట్లో నుంచి వాడి ఫోన్ తీసుకుని లాగేసుకున్నాడు. నన్ను చంపొద్దు ప్లీజ్, నేనేం చేయలేదు కదా నిన్ను. అలా చేసింది చేయమన్నది ధీర్, మాకేమీ సంబంధం లేదు, నన్ను వదిలేయని ఏడుస్తూ వేడుకున్నాడు రాకేష్. నువ్వేం చేశావో ఏం చేయగలవో నీ గురించి నాకు మొత్తం తెలుసురా. అబ్బా మినిస్టర్ అవ్వడంతో నీకు కొమ్ములొచ్చాయి. నువ్వేం చేసినా ఎవరూ అడిగే దిక్కు లేదని నీ ఇష్టానికి ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా నువ్వు అని కోపంగా వాడి జుట్టు పట్టి గుంజుతూ చంద్రిక అంది. వద్దు, నన్ను చంపొద్దు, కావాలంటే నీ మీద ఏ కేసు లేకుండా మా డాడీతో చెప్పి నిన్ను బయటపడేస్తాను. ప్లీజ్ నన్ను వదిలే, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను అంటూ చంద్రికని బ్రతిమలాడాడు ప్రాణభయంతో రాకేష్. యారా, చావు నీ దాకా వచ్చేసరికి భయం వేస్తుందా? నీ ఎదురుగా ఉన్న చావును చూసి ఇలా అల్లాడిపోతున్నావే. ఆ రోజు నేను కూడా ఇలాగే నన్ను వదిలేయమని వేడుకున్నాను కదరా. కానీ నువ్వు కనికరం లేకుండా పాశవికంగా నన్ను నీ కాళ్ళ కింద వేసి తొక్కి పైశాచిక ఆనందం పొందావే. నేను కూడా నీకులాగే మనిషినని నీకు అప్పుడు గుర్తురాలేదురా. నాలాంటి ఎందరి అభాగ్యులని నాశనం చేసుంటారు. నిన్నిప్పుడు వదిలేస్తే ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తావు. ఎక్కడ దాకానో ఎందుకు, క్షణం ముందు కూడా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి బలవంతంగా తనని ఇక్కడికి లాక్కొచ్చావే. తను కూడా ఇలాగే నిన్ను బతిమాలింది కదా, మరి వదిలేవాడివా అని సూటిగా అడిగింది చంద్రిక. రాకేష్కి ఇక తనకి చావు తప్పదని అర్థమై భయంతో చంద్రిక ముందు మోకాళ్ళ మీద పడి దండం పెడుతూ, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను, ఈ ఒక్కసారికి క్షమించొదిలే. జీవితంలో ఇంకా ఏ అమ్మాయిని ముట్టుకోను, అసలు నేను ఈ దేశంలోనే ఉండను, వేరే దేశానికి వెళ్ళిపోతానని దీనంగా బెగ్ చేశాడు రాకేష్. చంద్రిక గట్టిగా నవ్వుతూ, ప్రాణం అంటే నీకు ఎంత తీపిరా. ఓకే, వదిలేస్తా, కానీ నాకు ఒక విషయం చెప్పు. అది ఎక్కడున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, మొత్తం నాకు డీటెయిల్స్ చెప్పు, అప్పుడు నిన్ను వదిలేస్తానంది చంద్రిక. రాకేష్ నీళ్లు నములుతూ, అది నాకు తెలీదు, వాడెప్పుడైనా ఫోన్ చేస్తాడు తప్పితే వాడేమున్నది, వాడెక్కడన్నది, ఏం చేస్తున్నది నాకు కానీ మా ఫ్రెండ్స్లో కూడా ఎవ్వరికి కూడా ఏమీ చెప్పలేదు వాడు అని భయంగా చెప్పాడు రాకేష్. వాడి ప్రతి ఫీలింగ్ అబ్జర్వ్ చేస్తున్న శరత్ వాడు నిజమే చెప్తున్నాడని అర్థమై, సరే అది వదిలే, ఇంకో విషయం చెప్పు, అప్పుడు వదిలేస్తాం. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పటి వరకు ఎంతమంది జీవితాల్ని నాశనం చేశారు, వాళ్ళలో ఎంతమందిని చంపేశారు. ఇదే లాస్ట్ ఛాన్స్, ఇప్పుడు కానీ నువ్వు నిజాలు చెప్పకపోతే ఇప్పుడే చంపేస్తానన్నాడు కోపంగా శరత్. రాకేష్ భయంగా చూస్తుంటే చంద్రిక కోపంగా, చెప్పరా అని వాడి జుట్టు పట్టుకుని వెనక్కి లాగడంతో వాడు నొప్పికి అరుస్తూ, చెప్తాను, నన్నేం చేయకు అంటూ ప్రాధేయపడ్డాడు. చంద్రిక వాడి జుట్టు వదిలేసింది. శరత్ తన దగ్గరున్న చిన్న క్యామ్ ఆన్ చేసి వాడి మీద ఫోకస్ చేశాడు. రాకేష్ కెమెరా వైపు చూస్తూ, ఇప్పటి వరకు వాళ్ళు ఎంతమంది జీవితాలతో ఎలా ఆడుకున్నది, ఏమేమి చేసింది మొత్తం తన నోటితోనే చెప్పేశాడు తానే. వాళ్ళు చేసిన దారుణాలు వింటున్న చంద్రిక కోపంతో పిడికిలు బిగించింది. శరత్కి కూడా వాళ్ళ మీద కోపం పీక్స్లోకి వెళ్ళినా వాడి నుంచి ప్రూఫ్స్ కావాలి కాబట్టి సైలెంట్గా వాడు చెప్పేదంతా రికార్డ్ చేస్తున్నాడు. రాకేష్ చెప్పడం ముగించి, ప్లీజ్ ఇక నన్ను వదిలేయండి, మీరు అడిగినట్టు అన్ని విషయాలు చెప్పేశాను కదా అంటూ భయంగా చూశాడు. వదిలేస్తాను, ఎందుకు వదిలేను, తమరు చాలా ఉత్తములు కదా, మీ వల్ల దేశానికి ఎంత మేలు జరుగుతుందో అని చంద్రిక వెటకారంగా అంటూ రాకేష్ చేతులు లాగి తను వేసుకున్న హీల్ చెప్పు కాలితో బలంగా తొక్కింది చంద్రిక. ఆ దెబ్బతో వాడికి చొక్కలు కనపడ్డాయి. రాకేష్ గట్టిగా అరుస్తూ చంద్రిక కాలును పట్టి పక్కకు తోశాడు. అప్పటికే తన చేతిలోకి దిగబడిన హీల్ వల్ల కారుతున్న రక్తం చూసుకుని చేతికి గాలి ఊపుకుంటూ, మీరు అడిగింది చెప్పాను కదా, ఇంక నన్ను వదిలేయండి అంటూ పైకి లేచి పారిపోవాలని చూశాడు రాకేష్. డోర్ వైపు వెళ్తున్న వాడి కాలికి తన కాలు అడ్డం పెట్టాడు శరత్. దాంతో డబ్బున ముందుకు పడిపోయి పళ్ళు రాలగొట్టుకున్నాడు రాకేష్. బోర్లా పడి ఉన్న రాకేష్ నడుము మీద బలంగా తన మోకాళ్లతో ఎగిరి దూకింది చంద్రిక. అంతే, వాడి వెన్నుముక ఫర్ట్మని విరిగిపోయి వాడు పెట్టిన గావుకేక ఆ సౌండ్ ప్రూఫ్ రూమ్ నుంచి బయటకైతే వెళ్ళలేదు, కానీ ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చింది. నొప్పికి అలాగే స్పృహ తప్పి పడిపోయిన రాకేష్ని చూసి, ఈ కొద్దలే చందు, వాడు చచ్చిన పాముతో సమానం, ఇక వాడు బ్రతికున్నన్నాళ్ళు కనీసం వాడి పనులు కూడా వాడు చేసుకోలేడు, ఇలాంటి వాడికి ఇదే కరెక్ట్ శిక్ష
అని వాడిని చంపనివ్వలేదు శరత్. చంద్రిక శరత్ వైపు చూస్తూ, మనం వీడిని వదిలేస్తే ఇదంతా చేసింది మనమే అని వాడు పోలీసులతో చెప్తాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు అలర్ట్ అవుతారు. మనల్ని పోలీసులకు పట్టిస్తాడు, అవసరమా అంది. వాడు మన గురించి నిజం బయట పెట్టాలని చూస్తే ఇది మనం బయట పెడతామని వాడిని బెదిరిద్దాం. కాదంటే నిజంగా ఇవి పోలీసులకి ఇస్తే అప్పుడు వాడే జైలుకి వెళ్తాడు, తన మిగిలిన ఫ్రెండ్స్తో కలిసి. అయినా ప్రాణం తీస్తేనే శిక్ష కాదు కదా. బ్రతికుండి తనకు తాను ఏమీ చేసుకోలేక ఇలా బెడ్కి అంకితం అవ్వడం కూడా నరకంతో సమానం. నువ్వు ఒక్క వేటుతో చంపేస్తే వాడి బాధ తెలియకుండానే చచ్చిపోతాడు. కానీ వీడి వల్ల నరకం అనుభవించిన వాళ్ళ బాధ ఏంటో వీడికి కూడా తెలుస్తుంది. చంపితే ఒకేసారి చేస్తాడు, ఇలా అయితే బ్రతికినంతకాలం రోజు చేస్తూ బ్రతుకుతాడు. ఇలా శిక్ష అనుభవిస్తాడు అంటున్నా, ఏమంటావని అడిగాడు శరత్. చంద్రికకి కూడా అది నిజమే అని అనిపించి వదిలేసింది. పార్టీ అంతా అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ రూముల్లోకి కొందరు చేరిపోయారు, కొందరు ఇళ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళలో శరత్ ఇంకా చంద్రిక కూడా ఉన్నారు. అంతా సర్దు మణిగిన తర్వాత అక్కడున్న వాళ్ళకేమీ జరగకపోవడంతో బాలదేవ్ రిలాక్స్ అవుతూ తన వెహికల్లోనే కూర్చుని నిద్రపోయాడు. లోపల జరిగిన మరణహోమం తనకు తెలియలేదు పాపం. చంద్రిక వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ వెనకే మనుషుల్ని పంపిన క్రిష్కి అక్కడ జరిగిందంతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ క్షేమంగా గెస్ట్ హౌస్కి చేరే వరకు వెనకే వెళ్ళిన క్రిష్ మనుషులు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే కాపలాగా ఉన్నారు. జరిగింది మొత్తం తెలుసుకున్న క్రిష్ నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించాడు. అతను నిద్రపోకుండా అర్ధరాత్రి అయినా సరే బయట కూర్చుని ఉన్నాడు. వాటర్ కోసం లేచిన మోహనకి పక్కన క్రిష్ లేకపోవడం చూసి చుట్టూ చూస్తూ బాల్కనీ డోర్ తీసి ఉండడం బయటకు వచ్చింది. అక్కడ ఉన్న ఊయల్లో కూర్చున్న క్రిష్ దగ్గరకు వెళ్ళిందామె. ఏంటి కృష్ణ, ఇంకా నిద్రపోకుండా ఇక్కడ కూర్చున్నా అని అడిగింది. ఆలోచనల్లో ఉన్న క్రిష్ మోహన మాటకు ఉలిక్కిపడి తల తిప్పి తన వైపు చూసి, ఏం లేదే, నిద్ర పట్టలేదు, అందుకే ఇక్కడ కూర్చున్నా, దా అంటూ దగ్గరకు రమ్మని చేయి చాపాడు క్రిష్. అతని ఫేస్లో ఏదో సీరియస్నెస్ కనిపించి, ఏదైనా ప్రాబ్లమా క్రిష్ అని కన్సర్న్తో అడుగుతూ అతని చేతిని పట్టుకుని పక్కన కూర్చుంది మోహన. అతడు చిన్నగా నవ్వి, అదేం లేదు, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు, నువ్వెందుకు లేచావు అంటూ ఆమె ఫేస్ మీద పడుతున్న ముంగురులను వేలితో వెనక్కి పెడుతూ తన వైపు ప్రేమగా చూశాడు క్రిష్. వాటర్ కోసం లేస్తే నువ్వు పక్కన లేవు అంది మోహన. సరే పద పడుకుందాం అంటూ ఆమెని లోపలకు తీసుకెళ్ళిపోయాడు క్రిష్. మోహన ఏదో విషయంలో క్రిష్ టెన్షన్ పడుతున్నాడనే అనుమానం ఉన్నప్పటికీ కానీ అతను చెప్పడానికి ఇష్టపడటం లేదని మోహన్ కూడా లైట్ తీసుకుంది. ఓసారి కార్తీక్ని చూసి వచ్చి పడుకుంటూ, మార్నింగ్ వాడికి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఒకసారి చెకప్ చేశాక అంతా ఓకే అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్లో మాట్లాడి వాడిని చేర్పిద్దాం, ఏమంటావ్ అని అడిగాడు క్రిష్. నాకంటే కూడా నువ్వే మా కోసం ఎక్కువ తాపత్రయపడతావు, మాకేది మంచో నీకంటే ఎవరికి తెలుసు కృష్ణ, నువ్వేది చేసినా మా కోసం ఆలోచించే చేస్తావని నాకు నమ్మకం ఉంది, నీ ఇష్టం అంది ప్రేమగా చూస్తూ మోహన. క్రిష్ నవ్వి, సరే పడుకో, లేట్ అయింది అంటూ తను పడుకుని తన చేతి మీద మోహన్ని పడుకోబెట్టుకున్నాడు. గెస్ట్ హౌస్కి రాగానే చంద్రిక నేరుగా తన రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడి చన్నీళ్లతో స్నానం చేస్తూ, ఈరోజు ఒక రాక్షసుని చంపకుండా వదిలేశాను, కానీ చావు అంచుల వరకు తీసుకెళ్లాను, ఇక మిగిలింది ఆ ఇద్దరే, వాళ్ళను కూడా చంపితే కానీ నా మనసులో రగులుతున్న ఈ జ్వాలాగ్ని చల్లారదు అనుకున్నది ఎర్రబడ్డ కళ్ళతో. ఫ్రెష్ అయి డ్రెస్ మార్చుకుని అలాగే బెడ్ మీద పడుకున్న చంద్రికకి డోర్ కొట్టిన సౌండ్ రావడంతో శరత్ వచ్చాడని అర్థమై డోర్ ఓపెన్ చేసింది. అతడు లోపలికి వచ్చి చంద్రిక చేతికి పాల గ్లాస్ ఇస్తూ, నైట్ కూడా ఏం తినలేదుగా, ఈ పాలు తాగి పడుకో అన్నాడు. చంద్రిక మారు మాట్లాడకుండా ఆ పాలు తీసుకుని తాగి గుడ్ నైట్ అంటూ పడుకోబోతుంటే ఆమెని ఆపి, అలాగే పడుకుంటావా అంటూ తడిగా ఉన్న ఆమె హెయిర్ చూపించి అతనే హెయిర్ డ్రైయర్ తీసుకొచ్చి తన జుట్టు ఆరపెట్టి, ఇప్పుడు పడుకో అన్నాడు శరత్. అప్పటి వరకు అతన్ని రెప్పకొట్టక అలాగే చూస్తున్న చంద్రిక బాధగా, ఎందుకు శరత్ ఇలా నీ ప్రేమతో నన్ను కట్టిపడేయాలని చూస్తున్నావు, ప్లీజ్ ఇలాంటివి చేయొద్దు శరత్, నా మనసును మళ్ళీ బలహీనపరుచుకోలేను నేను, నన్ను ఇలాగే ఉండనివ్వు అని రిక్వెస్ట్ చేసింది చంద్రిక. శరత్ చిన్న స్మైల్ ఇచ్చి, నేనేమీ చేయడం లేదు, ఇది బాధ్యతతో చేస్తున్నాను, నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పడం లేదు కదా, నీ కన్నింట్లోనూ నేను తోడుగా ఉంటున్నాను, మరెందుకు నువ్వు నన్ను ఇలా పరాయి వాడిని చేసి దూరంగా పెడుతున్నావు చందు
అని బాధగా అడిగాడు శరత్. చెప్పాను కదా శరత్, ఇప్పుడు నాకే బంధాలలో ఇరుక్కోవాలని లేదు. నా చావు ఎప్పుడొస్తుందో నాకు తెలీదు. నేనిప్పుడు చేస్తున్న ఈ మరణ హోమంలో నేనే సమిధగా మార్చు. నాతో ఏ సంబంధం లేని మిమ్మల్ని అందరినీ ఇందులోకి లాగలేను. అందుకే నాకు దూరంగా ఉండండి. ఈ చదరంగంలో పొరపాటున నేను పోలీసులకు దొరికినా నా జీవితం జైల్లోనే గడిచిపోతుంది. నాకు ఏ శిక్ష వేసినా నాకు బాధ లేదు. కానీ నా కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తానంటే నేను ఊరుకోను. నా వల్ల ఎవరూ నష్టపోవడానికి వీలు లేదని నిక్కచ్చిగా చెప్పింది చంద్రిక. తనతో ఆ టైంలో ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదనిపించి కోపంలో తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయని శరత్కి బాగా తెలుసు. ఇప్పుడు చందు చాలా ఆవేదనతో ఉంది. అందుకే ఇక డిస్కషన్ పొడిగించకుండా సరే పడుకో, ఏ విషయమైనా రేపు మాట్లాడుకుందామంటూ చంద్రిక తను పడుకున్న తర్వాత తనకి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు శరత్. చంద్రిక కళ్ళు మూసుకుంది, కానీ తనకి గతం కళ్ళల్లో మెదిలి వెంటనే లేచి కూర్చుంది. ఎందుకు మనుషులు ఇంత దారుణంగా ఉన్నారు? ఒక ఆడదానికి స్వేచ్ఛగా తనకు నచ్చినట్టు బ్రతికే స్వతంత్రం లేని సమాజంలో బ్రతుకుతున్నామా? ఇదేనా స్వతంత్ర భారతం అంటే? ఎప్పటికి పోతాయి ఈ అసమానతలు? హాయిగా సాగిపోతున్న నా జీవితాన్ని ఇలా చేసినవాడు హాయిగా ఎక్కడో ఉన్నాడు. నేను మాత్రం నా మనశ్శాంతిని జీవితాన్ని కోల్పోయి జీవచ్చమాన్నయ్యాను. నేను నిజంగానే మా అక్కలా తెలివైన దాన్ని కాను. తనకు మంచి చెడు మనిషి స్వభావం ఏంటని తెలుసు. ఆ రోజు నా మంచి కోసం మా అక్క చెప్పినా వినిపించుకోక ఆ మృగాన్ని నమ్మి నా జీవితాన్ని ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. ఆ రోజు ఏ దేవుడి దయో నా మీదుండబట్ట ఆ మృగాల చేతిలో నలిగిపోకుండా బయటపడగలిగి మా బావ చేతుల్లోకి చేరాను. లేదంటే ఆ రోజే నా జీవితం ముగిసేది. ఇలా ఇంకెంతమంది అభాగ్యులున్నారో ఈ సమాజంలో అని బాధగా అనుకుంది చంద్రిక. బలదేవ్ని తట్టి పిలవడంతో టాక్కున లేచాడు. సార్, లోపల శవం అంటూ పానకాలు భయంగా చెప్పాడు. వాట్ అంటూ నిద్రమత్తు వదిలి లేచి సరిగ్గా నిల్చున్నాడు బలదేవ్. అవును సార్, లోపల రూమ్లో ఒక అబ్బాయి ఉరితాడికి వేలాడుతున్నాడు. ఆ శవంతో పాటు మినిస్టర్ కొడుకు కూడా లేవలేని పొజిషన్లో ఉన్నాడు సార్ అని భయంగా చెప్పాడు పానకాలు. ఏంటి పానకాలు, నిద్ర లేవగానే ఈ షాక్లు? పొద్దున్నే నా బుర్ర తిరిగే న్యూస్ చెప్పడం నీకు న్యాయమా చెప్పు? ఇంతకీ ఏ రూమ్లో శవం అని అడుగుతూ లోపలికి వెళ్ళాడు బలదేవ్. బలదేవ్ రూమ్లో ఊరికి వేలాడుతున్న నరేష్ శవాన్ని పరిశీలనగా చూస్తూ అంబులెన్స్కి ఫోన్ చేశావా పానకాలు అని అడుగుతూ కింద పడి స్పృహలో లేని రాకేష్ని పట్టి పైకి లేపి, నాకు డౌట్ పానకాలు, వీడు కానీ వాడిని చంపి ఇలా వేలాడదీశాడంటావా? నాకు వీడి మీదే అనుమానంగా ఉంది అంటూ రాకేష్ మీద డౌట్ పడ్డాడు బలదేవ్. ఏమో సార్, చూస్తుంటే అదే అనిపిస్తుంది అని చెప్పాడు పానకాలు. అంటూ బలదేవ్ తలూపి ఆ చనిపోయిన వాడిని కిందకు దించమని కానిస్టేబుళ్లకు చెప్పి ఆ రూమ్లో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని వెతకడం మొదలుపెట్టాడు. రాకేష్ విషయం వినగానే పరుగున వచ్చాడు సుధాకర్ భార్యతో పాటు హాస్పిటల్కి. బలదేవ్ అప్పటికే అంబులెన్స్లో హాస్పిటల్కు చేర్చాడు. డాక్టర్లు చెక్ చేస్తూ ఉండగా అక్కడికొచ్చిన సుధాకర్ ఎదురుగా బలదేవ్ని చూడగానే రెచ్చిపోయాడు. ఏ పోలీసోడా, ఆ రోజు పెద్ద బిల్డప్ ఇచ్చావు, నా కొడుకుని కాపాడుతాను, హంతకుణ్ణి పట్టుకుంటానని ప్రగల్భాలు పలికావు. ఇప్పుడు పక్కనే ఉన్న వాడెవడో పట్టుకోలేకపోయావా? నా కొడుకుకి ఏమైనా జరిగిందా? నీ జాబ్ పీకించి నిన్ను మంచినీళ్ళు కూడా దొరకని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని కోపంగా చిందులు తొక్కాడు సుధాకర్. బలదేవ్కి వస్తున్న కోపాన్ని పిడికిలి బిగించి ఆపుకుంటూ, సార్, మాటలు మర్యాదగా రానివ్వండి. నేనేం నీ కింద పనిచేసే చంచా రౌడీని కాను, ఐపీఎస్ని. నా జాబ్ పీకేసిన తర్వాత నువ్వు బొంగు నన్ను ఏం చేయగలవని నేను అనగలను, కానీ అనను. ఏదో బాధలో ఉన్నారని ఊరుకుంటున్నా, లేదంటే నా సమాధానం మాటల్లో ఉండదు అని షార్ప్ వాయిస్తో సాధ్యమైనంత వరకు కోపాన్ని చూపించకుండా అణుచుకుంటూ చెప్పాడు బలదేవ్. బలదేవ్ కళ్ళల్లో ఉన్న తెగింపుకి కాస్త వెనక్కి తగ్గాడు సుధాకర్. డాక్టర్లు బయటకు రాగానే ఆత్రంగా వాళ్ళ దగ్గరికి పరుగున వెళ్ళిన సుధాకర్ కొడుకు పరిస్థితి తెలుసుకున్నాడు. సారీ సార్, మీ అబ్బాయి ప్రాణమైతే ఉంది, కానీ లేచి నడవడం మాట్లాడడం ఇప్పట్లో చేయలేడు. అతని వెన్నపూస పూర్తిగా డ్యామేజ్ అయింది. అతనికి సంసార జీవితానికి కూడా పనికిరాడు. మాటలైతే నిదానంగా రావచ్చని చెప్పారు డాక్టర్లు. సుధాకర్ అక్కడున్న చైర్లో కూలపడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా బెడ్కి పరిమితమైతే ఇక తను ఎవరి కోసం ఇదంతా చేసింది, ఎందుకు ఇంత డబ్బు సంపాదించింది అని ఒక్క క్షణం విరక్తిగా అనిపించినా, నా దగ్గరున్న డబ్బుతో పవర్తో నా బిడ్డని వేరే దేశాలకి తీసుకుపోయి బాగు చేసుకుంటాను,
దానికోసం నా ఆస్తంతా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడనని అనుకుంటూ రాకేష్ని చూడడానికి ఐసీయూలోకి వెళ్ళాడు. సుచిత్ర కూడా వెళ్ళింది. ఆమె ఏడుస్తూ భర్తని తిడుతూ బిజీగా ఉంది. పానకాలు మనకిక ఇక్కడ పని లేదు, నైట్ అంతా నిద్ర లేదు కదా, అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ తన స్టాఫ్ అంతటిని పంపించి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు బలదేవ్. అతనికి చాలా చిరాగ్గా ఉంది. ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఏ కేసులోనూ ఓడిపోని అతనికి ఇదొక పెద్ద సవాల్గా మారింది. తను అక్కడ ఉండగానే హంతకుడు వచ్చి సైలెంట్గా పని ముగించాడంటే వాడు ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తూ ఇల్లు రాగానే వెహికల్ దిగి నేరుగా హాల్లోకి వెళ్ళి సోఫాలో కూలబడి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు బలదేవ్. దేవ్, వచ్చావా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈరోజు మన ఇంటికి గెస్టులు వస్తున్నారు. గెస్టులు కాదులే, మనకు బాగా కావాల్సిన వాళ్ళు అంది అతని తల్లి ఎక్సైట్ అవుతూ. కళ్ళు తెరిచిన బలదేవ్ ఆమెని హడావిడి చూస్తూ, నాకు తెలియని వాళ్ళు ఎవరే అమ్మా? నువ్వు 20లో లేవు, 50లో ఉన్నావు. చిన్నపిల్లల ఏంటా దూకుడు అని అరిచాడు బలదేవ్ ఆమె హడావిడి చూసి. రేయ్, నా ఏజ్ తీకు, మూసుకుని వెళ్ళి స్నానం చేయి. వాళ్ళ ముందు నా పరువు తీక నడిచింది ఆవిడ. మిస్సెస్ సత్యసాయి శకుంతలాదేవి, కాస్త శాంతించు. అసలు ఎవరొస్తున్నారు, ఏంటి విషయం అదైనా చెప్పు. తానే తగ్గి అడిగాడు బలదేవ్. అలా అడిగావు బాగుంది. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదని చెప్తూ ఉంటాను కదా, సుభాషిణి. తన భర్త సాగర్ ఫ్యామిలీతో వస్తున్నాడు. నా ఫ్రెండ్ చనిపోయాక అతను వేరే మ్యారేజ్ చేసుకున్నారులే. ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఎంత బాగుందో తెలుసా అని శుభాని తలుచుకుంటూ నవ్వుతూ చెప్పింది సత్య ఉరఫ్ శకుంతల. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.